హిదాయత్ అనేటువంటిది నువ్వు కోరుకుంటే రాదు. ఈ ప్రపంచంలో మానవుడు తన ధనంతో కొనుక్కోలేనిది, బలవంతుడు తన బలంతో లాక్కోలేనిది, అందగాడు తన అందం చేత ఆకర్షించలేనిది, చివరికి ప్రవక్తులు కూడా ఇవ్వలేనిది హిదాయత్. ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబత వలకిన్ అల్లాహ యహ్దీ మన్ యషాఉ వహువ అలం బిల్ ముహ్తదీన్. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన్ను ఎంతగానో పెంచి ప్రేమించి ఆదరించి కన్న తండ్రిలాగా, కన్న తల్లిలాగా, ఒక అన్నలాగా, ఓ తమ్ముడులాగా అన్ని విషయాల్లో ఆదరించాడే. అబూ తాలిబ్ చనిపోయేటప్పుడు ఏడ్చి ఏడ్చి అడిగారు, బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్, బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్, నేను అల్లాహ్ దగ్గర నీ గురించి సిఫారసు చేస్తాను బాబాయ్, ఒక్కసారి కలిమా చదువు. అడుగుతున్న వ్యక్తి ఇమాముల్ అంబియా, స్వర్గ నరకాలను చూసొచ్చిన ప్రవక్త, ఖురాను తెచ్చిన ప్రవక్త, నమాజు తెచ్చిన ప్రవక్త, షిఫారు చేసే ప్రవక్త, 1,24,000 మంది ప్రవక్తలకు నమాజు ముందుండి చదివించినటువంటి ఇమాముల్ అంబియా అడుగుతున్నాడు, బాబాయ్ చదువు ఒక్కసారి అని. తన సొంత బాబాయ్ గురించి అబూ సుఫియాన్, అబూ జహల్, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఒరే వీళ్ళందరూ కూడా నన్ను తరతరాల నుండి వస్తున్నటువంటి ఈ తాత ముత్తాతల విధానాన్ని విడిచిపెట్టి ఈ ముహమ్మద్ తెచ్చినటువంటి ధర్మాన్ని స్వీకరించాడు అని హేళన చేస్తారు అని జాతి యొక్క గుడ్డి ప్రేమ అడ్డొచ్చి, లేదులేనైనా ముహమ్మద్, నేను అబ్దే మునాఫ్ వంశం ధర్మం మీద, అబ్దుల్ ముత్తలిబ్ యొక్క ధర్మం మీదే ఉంటాను, కలిమా చదువును అన్నాడు. సోదరులరా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, కానీ విషయం అర్థం కావడంలా. ఎందుకంటే ఎవరికైతే ఈ ధర్మం యొక్క ప్రాధాన్యత, మానవుడి యొక్క జీవిత పరమార్థాన్ని గుర్తించేటువంటి ఈ సత్య ధర్మం గురించి తెలిసిందో, ప్రతి క్షణం కూడా మనిషి కాపాడాలని కోరుకుంటాడు. ఇస్కాల్ అలీ బనీహి మా తఅబుదూన మిన్ బాది. యాకూబ్ అలైహిస్సలాం వారు చచ్చిపోయేటప్పుడు కూడా తన బిడ్డల్ని పిలిచి అడిగాడు, కుమారులారా నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారయ్యా? ఇస్కాల్ అలీ బనీహి మా తఅబుదూన మిన్ బాది. నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎలా బతుకుతారు అని అడగలేదు, ఏ వ్యాపారం చేస్తారు అనలేదు, ఈ ఇళ్ళు ఎలా పంచుకుంటారు, వ్యాపారాలు ఎలా ఉంటాయి అడగలేదు. నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? ఎందుకంటే దైవ ప్రవక్తగా జీవిత పరమార్థాన్ని గుర్తించిన వారు కాబట్టి, లోకం క్షణభంగురమైంది కాబట్టి, ఆ జీవితం కోసమే తుది శ్వాస మటికి కృషి ఉంటుంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, బాబాయ్ కలిమా చదువు బాబాయ్, బాబాయ్ కలిమా చదువు. చదవడంలా ముందుకేశాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ కసస్ లో ఈ వాక్యాన్ని అవతరింపజేశారు, ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబత. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో వారికి హిదాయత్ ఇవ్వలేవయ్యా. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయి గురించి అడుగుతుంటే ఆకాశాల స్వామి ఇచ్చినటువంటి జవాబు ఇది. 950 సంవత్సరాలు వల్ల మార్గంలో చెప్పారే నూహ్ అలైహిస్సలాం, యా బునయ్య ఇర్కబ్ మానా వలా తకున్ మఅల్ కాఫిరీన్. కుమారుడా వచ్చి పడవలో ఎక్కయ్యా, తిరస్కారులతో ఉండకురా అని ఏడ్చి ఏడ్చి అడిగాడు. రాలా. కాల సావి ఇలా జబలి యాసిముని మినల్ మాయి. నాన్నా ఆ కొండెక్కుతానులే, కొండ మునిగిపోయి ఎంత వాన వస్తుందా, కొండ నన్ను కాపాడుతుంది ఆ నీళ్ల నుండి అన్నాడు. బ్రతిమలాడాడు. ఈరోజు అల్లాహ్ తప్ప ఎవరు కూడా రక్షించే వాళ్ళు లేడరా, రానా అని చెప్పేసి వహాల బైనహుముల్ మౌత్ ఫకాన మినల్ ముగరకీన్. చూస్తూ ఉండగానే ఒక కెరటం వచ్చింది, కొండను కొట్టేసింది. కళ్ళ ముందు కన్న కొడుకు జల సమాధైపోయాడు. ఉలుల్ అజ్మ్ పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త 950 సంవత్సరాలు చెప్పిన నూహ్ అలైహిస్సలాం వారి కన్న కొడుక్కి లభించల ఈ భాగ్యం. ఇబ్రహీం ఖలీలుల్లాహ్ అంటామే, ఏడ్చి ఏడ్చి చెప్పాడు, యా బతి లిమా తఅబుదు మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షైయన్. నా మాట విను నాన్న, తరతరాల నుండి వస్తున్నటువంటి దురాచారాల్ని పాటిస్తున్నావు నాన్న. వినలేని, కదల్లేని, మెదల్లేని, జీవం లేని వాటిని ఆ సృష్టికర్తకు సాటి కల్పిస్తున్నావు నాన్న, నా మాటిను అన్నాడు. యా బతి ఇన్ని కద జానీ మినల్ ఇల్మ్
మాలం యాతిక ఫత్తబియూని యహదిక సిరాతన్ సవియన్. అన్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు జ్ఞానం ఇచ్చాడు, ప్రవక్త పదవినిచ్చాడు, నన్ను అనుసరించు, స్వర్గానికి మార్గం చూపిస్తాను అన్నాడు. యా అబతి లా తఅబుది శైతాన్ ఇన్న శైతాన కాన లిర్రహ్మాని యసియన్. అన్నా శైతాను అల్లాహ్ను ధిక్కరించాడు నాన్న, నువ్వేమో వాడిని ఆరాధిస్తున్నావు. ఏడ్చి చెప్పాడండి. వినలేదు. ఏమన్నాడు తెలుసా? కాల రాకిబున్ అంత అన్నాలియతి యా ఇబ్రాహీం లఇన్ లం యంతహి లఅర్జుమన్నక వహదుర్ని మలియా. ఇబ్రాహీం, తరతరాల నుండి నా తాత ముత్తాతలు చేసుకుంటూ వస్తున్నటువంటి వీటిని ఏమాత్రమన్నా అంటే, నువ్వు సృష్టికర్త గురించి మరోసారి చెబితే నా జాతి వాళ్లతో నిన్ను రాళ్లతో కొట్టి చంపేపిస్తా అన్నాడు. కన్న కొడుకన్న కనికరం లేకుండా. హాజరు అలానే చనిపోయారు. ప్రళయ దినం రోజున అతడి యొక్క గతి కూడా నరకాగ్ని. సోదరుడారా, ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు, ప్రవక్తల్ని చూసిన వాళ్ళు, ప్రవక్తలతో తిరిగిన వాళ్ళకు కూడా ఈ అదృష్టం లభించేలా. అసలు మనమెవరండి 1440 సంవత్సరాల తర్వాత అల్హమ్దులిల్లా ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ దైవాన్ని గుర్తించేటువంటి అదృష్టం మనకు లభించడం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏడ్చి అడిగిన రానటువంటి హిదాయత్ అబూ తాలిబ్కి చంపుదానని బయలుదేరాడే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలాకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇచ్చాడు. ఎవరికి హిదాయత్ వస్తుందో, ఎవరు హిదాయత్ నుండి ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు. కాబట్టి మానవ జీవిత పరమార్థాన్ని గుర్తించండి అన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎక్కడుంది సోదరుల? క్షణభంగురమైన జీవితం కోసమే ప్రాకులాడుతున్నాం. అల్మాలు వల్బనూన జీనతుల్ హయాతిద్ దునియా. ఈ సిరి సంపదలు, ఈ సంతానము, ఇవన్నీ కూడా ఐహికపరమైనటువంటి అలంకరణలు మాత్రమే. ఒక్కసారి ఆగే గుండె ఆగిపోతే, ఒకసారి ఆగే గుండె ఆగిపోతే, పీల్చే ఈ శ్వాస నిలిచిపోతే, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, తోడబుట్టినటువంటి అన్నదమ్ములు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవ్వడు కూడా నీతో ఉండడు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ కియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణించాల్సిందే. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పెద్ద పెద్ద కోట్లు ఉండొచ్చు, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఊరంతా నీకు బలగం ఉండొచ్చు, కానీ మృత్యుదూత ముందు ఎవడు నీకు పనికిరాడు. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్ వదన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతి సాక్ బిస్సాక్ ఇలా రబ్బిక యౌమైదిల్ మసాక్. పోయేవాడి ప్రాణం గొంతు దాకా వచ్చినప్పుడు నువ్వు గొంతు చించుకొని ఏడ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చబడిన ప్రత్యేక నిపుణులైనటువంటి వైద్యుల బృందం చుట్టూ ఉన్నా పోయేవాడి ప్రాణాన్ని ఆపేవాడెవడు ఈ ప్రపంచంలో లేడు. అప్పుడు నీ డబ్బు, నీ హోదాలు, నీ కార్లు, నీ బంగ్లాలు, నీ జనాలు, నీ రాజకీయ పార్టీలు, నీ హోదాలు ఏమీ పనికిరావు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాల్సిందే.